హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ ఉషా. దుబాయ్ ఏ టు జెడ్ ట్రావెల్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా. షూట్ కోసం దుబాయ్ ఫెస్టివల్ మాల్కి వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయండి. ఈ మాల్లో దాదాపు 400 స్టోర్స్ వరకు ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనింగ్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము ఈ మధ్య లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే దుబాయ్ ఏ టు జెడ్ ట్రావెల్ సీరీస్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాము. ఓన్లీ మేము వీకెండ్స్‌లో మాత్రమే షూట్స్ ప్లాన్ చేసుకుంటాము. వన్ డేలో మేము 2 డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్లి షూట్ చేయాలి అనుకుంటాం. దాంతో పాటు ఇంట్లో వర్క్స్ కూడా ఉంటాయి. మేము బయట ఫుడ్ కూడా మాక్సిమం అవాయిడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక ప్లేస్‌కి వెళ్ళొచ్చి కుక్ చేసుకొని తిని, మళ్ళీ ఈవినింగ్ ఇంకొక ప్లేస్‌కి వెళ్ళి అలా షూట్ చేస్తున్నాము. సో, బిజీగా వెళ్ళిపోతున్నాయి వీకెండ్స్ కూడా. నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి చూస్తాను. ఇలా ముందుకి నడుచుకొనొస్తుంటే ఇక్కడ నాకొక బొకే షాప్ కనిపిచ్చింది. యాక్చువల్‌గా దుబాయ్‌లో బొకేస్ చాలా ఎక్స్‌పెన్సివ్. అందుకే మేము మాక్సిమం కొనడానికి కూడా ట్రై చేయము. షాప్‌లోకి వెళ్లి చూడడానికి కూడా ట్రై చేయము. ఎందుకంటే నాకు చూస్తే కొనుక్కోవాలనిపిస్తది. బట్ అంత డబ్బులు పెట్టాలా అనిపిస్తది. అందుకే బయట నుంచే చూసి ఆనందపడిపోతాను. ఇక్కడ చూసారా పిల్లోస్‌తో భలే డెకరేట్ చేశారు. అండ్ ఈ కిందనైతే చిన్ని సోఫాస్ కూడా పెట్టారు. ఈ మాల్‌లో నాకొక అరబిక్ థీమ్‌లో కేఫ్ కనిపించింది. భలే అనిపించిందసలు. కంప్లీట్ అరబిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా అక్కడికి వెళ్లి షూట్ చేస్తాము. ఇప్పుడు కుదరదు. ఎందుకంటే మాకు టైం సరిపోదు. సో, అందుకని చెప్పేసి ఫౌంటైన్ ఉన్న ప్లేస్ దగ్గరికి ఫాస్ట్‌గా వెళ్ళిపోదామని ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాము. సో, ఇప్పుడైతే మనం ఫౌంటైన్ ప్లేస్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి వ్యూ అయితే సూపర్‌గా ఉంది. నేనొచ్చిన కాడ్నుంచి ఆలోచిస్తున్నాను. ఎందుకు ఫెస్టివల్ సిటీ అని నేమ్ పెట్టారు అని. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పెట్టారో. ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసేస్తున్నారు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. కెమెరాలో కంటే బయట ఇంకా బావుంది. ఒక మంచి సండే ఈవినింగ్ మనం హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్‌కొచ్చేయొచ్చు. పీస్‌ఫుల్‌గా వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద హడావిడి లేకుండా. ఇక్కడ మనకి లేజర్ షో అండ్ ఫౌంటైన్ షో జరుగుతది. అది కూడా ఎవ్రీ 30 మినిట్స్‌కొకసారి ఈవినింగ్‌లో వేస్తారు. సో, ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేసి మీ అందరికీ చూపిచ్చేస్తాను. చూసేయండి. అంటే ఇక్కడ పెద్దగా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు కదా! అందుకే. ఈ బుజ్జి ట్రైన్ భలే క్యూట్‌గా ఉంది. దానికి తోడు ఆ లైట్లు ఇంకా క్యూట్‌గా ఉన్నాయి. పిల్లలందరూ మాత్రం భలే ఆడేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ ప్లేస్ బా నచ్చేసింది. ఒక డిఫరెంట్ ప్లేస్‌లోకెళ్ళిపోయి వాళ్ళని వదిలేసినట్టు అనిపించింది. కాసేపు నేను కూడా చిన్నపిల్లలా ఆడుకుందాము అంటే ఓపిక లేదు. సిటీ వ్యూ కూడా ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది. నాకైతే ఇంక అస్సలు ఓపిక లేక అమాయకంగా, జాలిగా అందరిని చూస్తున్నాను. ఇంక ఫౌంటైన్ షో అయిపోయింది కదా! ఎవరికి వాళ్ళు హడావిడిగా ఫోటోస్ సెక్షన్‌లో బిజీగా ఉన్నారు. నాకేమో ఆకలేసేస్తుంది. ఇక్కడి నుంచి మనకి బుర్జ్ ఖలీఫా వ్యూ కూడా కనిపిస్తుంది. నేను కూడా వేస్ట్ చేయడం ఎందుకు టపటపా ఒక 2 ఫోటోస్ తీసేయండి అని అడిగి ఒక 2, 3 ఫోటోస్ తీసేసుకున్నాను. సో, ఈ బ్యాక్ సైడ్ మనకి బుర్జ్ ఖలీఫా కనిపించేస్తుంది చూడండి. ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ బాగా అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే ఈ క్యూట్ బొమ్మలమాట. భలే ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు. చిన్న పిల్లలు మాత్రం హ్యాపీగా ఆడుకుంటున్నారు ఈ బొమ్మల దగ్గర. నేను కూడా మంచిగా 2, 3 వీడియోలు, ఫోటోస్ తీసేసుకున్నాను. మీకు దుబాయ్‌లో ఏ ప్లేసెస్ చూడాలి అనిపిస్తుందో కామెంట్
కామెంట్ చేయండి. అండ్ 'ఏ టు జెడ్' సీరీస్‌లో నేను కంప్లీట్‌గా అక్కడున్న ప్లేసెస్ చూపించట్లేదు. ఎందుకంటే మీకు ఆ షార్ట్స్ అన్నీ కూడా ఒక ప్రోమో టైప్. మీకు ప్లేసెస్ నచ్చాయి అని కమెంట్ చేస్తే ఫుల్ లెంగ్త్ వీడియోస్ కూడా నేనవి పోస్ట్ చేస్తాను. ఇంక ఈ వీడియో ఇంతే. బాయ్.